వెల్కమ్ బ్యాక్. గుడివాడలో గెలుపుకు డబ్బే ప్రధానం అన్న టాక్ ఉంది. అదే బలమైతే అటు నాని ఇటు అవినాష్ ఇద్దరు ఆర్థికంగా బలవంతులే. సామాజిక సమీకరణాలు ఇద్దరికీ సమానమే. ఇక మిగిలింది ప్రజల్లోకి ఎంత స్పీడ్గా వెళుతున్నారు, ప్రచారం ఎంత విభిన్నంగా చేస్తున్నారు అన్నదే పాయింట్. గుడివాడలో హై వోల్టేజ్ సృష్టిస్తున్న ఇద్దరు నేతల మాటల యుద్ధం, వాటిని గమనిస్తున్న ప్రజల మనోగతం ఇప్పుడు చూద్దాం. ఎవరు అభ్యర్థి, ఎవరు బలిపశువు, అభివృద్ధి చేసిందెవరు, అందుబాటులో ఉండనిదెవరు, ఎవరు వీరులు, ఎవరు ఓటమి పాలవుతారు? ఇవి ప్రశ్నలు కాదు, కదిలిస్తే ఇద్దరు క్యాండిడేట్లు విసురుతున్న విమర్శలు, వాళ్లకు వాళ్ళు చెప్పుకుంటున్న సమాధానాలు. చూద్దాం కొడాలి వర్సెస్ అవినాష్ మాటలు జోరు ఎలా ఉందో. తెలుగుదేశం పార్టీతో నాకు ఫైట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు సీట్ కోసం ట్రై చేశారు. వాళ్ళు పనికిరారు, వాళ్ళు నాతో ఫైట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి డబ్బు ఆర్థికంగా అంత బలం, ఆస్తులు అయితే ఉన్నాయి కానీ క్యాష్ లేదు అనుకుంటా. వాళ్ళ దగ్గర క్యాష్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి క్యాష్, అదేవిధంగా రౌడీలు గోండాలు వెనకాల తిరిగే వాళ్ళు లేరు. కాబట్టి ఎవడెవడు బలిపశువు కావాలి చంద్రబాబుకి ఎన్నికలు. ఈరోజు బలి పశువునయ్యానో బలవంతునయ్యానో మే 23 తారీఖున మీరు అందరూ చూస్తారు. ప్రజానీకం చూస్తుంది, రాష్ట్ర ప్రజానీకం చూస్తుంది. ఎవరు గెలుస్తారో, ఎవరు జెండా పాటుతారో ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో. నందమూరి తారక రామారావు గెలిచిన నియోజకవర్గం ఇది. రావి శోభనాథేశ్వర గారు ఎమ్మెల్యేగా నియోజకవర్గం ఇది. రావి వెంకటేశ్వర గారు ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గం ఇది. ఈరోజు నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన నియోజకవర్గం ఇది. ఆయన గెలిచిన 3 సార్లు 2 సార్లు తెలుగుదేశం మీరే గెలిచారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పా. లేదు కాబట్టి కదా పక్క ఊరు నుంచి తీసుకొచ్చి పెట్టాడు. నేను చెప్పింది వాస్తవమే కదా. ఉంటే గుడివాడలోనే 3-4 చైర్మన్, ఒకడు మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, వాళ్ళ బాబాయ్ ఎమ్మెల్యే, వాళ్ళ తాత ఎమ్మెల్యేలు అని చెప్పుకునే పిన్ననేని వర్గం, రావి వర్గం వాళ్ళందరూ పనికిరారు. తెలుగుదేశం పార్టీకి ఏం లేదనే కదా. ఇక్కడ వాళ్ళు పోటీ చేయడానికి కూడా ఎవడో ముందుకు రాలా. రాని పక్షంలో ఎవడో ఒకడికి ఇవ్వాలి కదా అని చెప్పి విజయవాడ నుంచి తీసుకొచ్చి దేవినేని అవినాష్కి ఇచ్చాడు. అదే కదా అర్థం. నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు. ఎవరైతే పెద్దలందరూ ఒక సమక్షంలో, పెద్దలందరూ ఒక మద్దతుతో నన్ను గురువారికి పంపిస్తాం జరిగింది. ఈరోజు వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు, ఏం మాట్లాడారో తెలియక కావాలని చెప్పని మా మీద, మా నాయకుల మీద వాళ్ళు చేసే ఆరోపణలు ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే మళ్ళీ కుల రాజకీయాలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నా మీద ఎటువంటి ఆరోపణ లేదు, రావి గారి మీద ఎటువంటి ఆరోపణ లేదు, పిన్నమనేని గారి మీద ఎటువంటి ఆరోపణ లేదు, లేదా ఎల్వర్ శ్రీనివాసరావు గారి మీద ఎటువంటి ఆరోపణ లేదు. వాళ్ళు ఓటమి ఎరగని వీరుల్లాగా దేవినేని గారు 2 సార్లు పార్లమెంట్కి ఒకసారి, 9 సార్లు 2 సార్లు బాబు కొడుకులు పార్లమెంట్కి పోటీ చేశారు. 8 సార్లు అసెంబ్లీ పోటీ చేశారు. 5 సార్లు గెలిచారు, 5 సార్లు ఓడిపోయారు. ఆ 5 సార్లు ఓడిపోయిందంటే 2 చోట్ల డిపాజిట్లు పోయినాయి. ఏంది వాళ్ళకి గొప్పేంది? 8 సార్లు పోటీ చేశారు నెహ్రూ గారు. 5 సార్లు వరుసనే గెలుస్తాం జరిగింది. ఈరోజు మేము ఓడిపోతామని చెప్పి తెలిసిన మేమేం పార్టీలు మారలేదే, మేమేం నమ్మిన పార్టీకి వ్యతిరేకం చేయలేదే. మేము నందమూరి తారక రామారావు గారు నమ్ముకున్నాం అన్నారు. ఆయన ఎప్పుడైతే ఇదైపోయారో తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వస్తడం జరిగింది. మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. అంతేగాని 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిని బండబూతులు తిట్టి, ఈరోజు రాష్ట్రం కోసం ఒక పెద్ద ఆయన కష్టపడుతుంటే ఆ పెద్ద ఆయన్ని బండబూతులు తిట్టి ఏదో పబ్బం గడిపోవాలి, జగన్ దగ్గర 10 మార్కులు సంపాదించుకోవాలి, లేకపోతే జగన్ దగ్గర నేను అబ్బో శభాష్ అని అనిపించుకోవాలని చెప్పనే విధంగా మేము ఏనాడుగో చేయాలి. అంతేగాని ఏమీ పనికిరాని వ్యక్తికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు గెలిపించి చివరి నిమిషంలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము వదిలేసి వెళ్ళలేదు. మీరే ఒకసారి ఈ గ్రామంలోకి వెళ్ళండి. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే మొహం ఇక్కడ ఎవరు చూడలేదు. ఎమ్మెల్యే అనేవారు ఇక్కడ ఎవరు రాలేదు. ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే స్పందించలేదు. అంటే ఈరోజు గెలిచిన తర్వాత నా పని అయిపోయిందని చెప్పని తెలంగాణ వెళ్ళిపోయి ఎమ్మెల్యే మా కొద్దు బాబోయ్ అని చెప్పిన ఈరోజు ప్రజానీకమే మేము అడుగుతున్నాం. మీకు ఎవరు కావాలి? అభివృద్ధి చేసేవాళ్ళు కావాలా, లేకపోతే కుల రాజకీయాలు చేసే కావాలా? మీకు 24 గంటలు అందుబాటులో ఉండేవారు కావాలా, లేకపోతే వెళ్ళి హైదరాబాద్లో తెలంగాణలో ఉండేవారు కావాలంటే మాకు మీరే కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలి, చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు కావాలి అని చెప్పని ఈరోజు ప్రజానీకం చెప్పుతున్నారు. నాకు ఇప్పుడు దేవినేని అవినాష్ ఫోన్ చేశాడు, నేను ఆయన ఫోన్ ఎత్తలేదా? ఎవడో పక్కన తిరిగే చిల్లరగాళ్ళు మా వాళ్ళు రోజు నా చిన్నప్పటి నుంచి చెప్పే విమర్శలు అయ్యి 2014లో చెప్పారు, 9లో చెప్పారు, 4లో చెప్పారు. ఫోన్ ఎత్తడు, ఎవడో కనపడ్డు, ఎలక్షన్ టైంలో వస్తాడని చెప్పి ప్రతి ఎలక్షన్ చెప్పారు. మా చిన్నపిల్లడు తండ్రి చనిపోయాడు. ఆయనకి ఏదో ముందు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిపోయి, ఎంపీ అయిపోయి, మంత్రి అయిపోయి వాళ్ళ నాన్నకన్నా బాగా ఇమేజ్ తెచ్చేసుకోవాలనుకున్నాడు. ఏ దిక్కు లేక గుడివాడ దిక్కు అయ్యి ఇక్కడ ఎవడో లేక ఆ దిక్కుమాలని తీసుకొచ్చి అడుగుతాడు. ఇవి అభ్యర్థుల పోటాపోటీ మాటలు. గెలుపోటములపై ఎవరి ధీమా వారిది. కానీ గుడివాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. మురుగునీరు ఇళ్ల ముందు, కళ్ల ముందు ఇబ్బంది పెడుతోంది.
పట్టణంలో రహదారి విస్తరణ ఏళ్ల తరబడి నానుతూనే ఉన్న సమస్య. ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగితే తప్ప ఈ బాదరబందీ తీరదు. 63 రైల్వే క్రాసింగ్ల వలన క్షణక్షణం ట్రాఫిక్ జామ్స్ అవుతూనే ఉంటాయి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య అన్ని చోట్ల ఉంది. ఎవరు గెలవాలన్నా ఇప్పటికే లోకల్గా ఉన్న సమస్యలు పరిష్కారమైతేనో, పరిష్కరిస్తామని హామీ ఇస్తేనో గాని ఓట్లు రాలవు. అండ్ దేవినేని అవినాష్ చేయలేనిది ఏంటి, కొడాలి నాని చేసేది మాత్రమే ఏంటి? మేడం, కొడాలి నాని గారిని మరి ఆ భగవంతుడు మా నియోజకవర్గానికి ఇచ్చిన దేవుడిగా మేము భావిస్తున్నాం. మేము ఏ టైం ఫోన్ చేసినా సరే కనుక మాకు ఫోన్ లిఫ్ట్ చేసి మా సమస్య ఏంటో వింటారు, వెంటనే రెస్పాండ్ అవుతారు. తర్వాత ఎన్నికల గురించి తెలుసు కానీ నానికి ఏ ఊరు కూడా ఉట్టు రోజులు ప్రజలకు ఏ కష్టాల్లో ఉన్నారో తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా నాని రాలేదు. పోయిన ఎలక్షన్కి మేమందరం నానికే చేసి నేను కానీ ఏమీ చేయలేకపోతున్నాడని చెప్పి ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా చేస్తుందనే ఉద్దేశంతో కొడాలి నానికే సపోర్ట్ చేస్తాం అనుకునేది ఎందుకు, కారణం ఏంటి? అతనికి కులం లాంటి అలాంటి ఒక బాధలు అలాంటివి అయినటువంటి కులం అనే ఒక తత్వాన్ని లేదు. అతనికి కులం గురించి అలాంటి మాటలు మాట్లాడు, కులాన్ని విమర్శించాడు. ఎవరినైనా సరే ఆదరించి ప్రేమించి చింత చేర్చుకుంటాడు. 40 ఏళ్ల మట్టి మేము పోరాడుతున్నాం. నాని గారిని గెలిపించింది మేమే కష్టపడి. ఆయన పార్టీ మారాడు కానీ కార్యకర్తలు ఎవరూ మారలేదు. నాని గారే ప్రజలను మోసం చేశాడు, జనాలను మోసం చేశాడు, కల్లిబుల్లి మాటలు చెప్పాడు. పన్నాసులో ₹1 పని చేయలే ఆయన. ఇవాళ వచ్చి చెప్పానండి మేము వస్తాం అక్కడ గుడివాడ. తానికులు ఎవరు కాదు, అందరూ తానికులే. అభివృద్ధి ఏమాత్రం చేయలేదు, 3 సార్లు ఎమ్మెల్యే అయినా సరే ఏమాత్రం ఉపయోగపడలేదు అంటున్నారు. వాస్తవం కాదా? అది అసత్యం అండి. అతను సొంత డబ్బులతో పేద బలహీన వర్గాలకి చాలా డబ్బులతో ఉపయోగపడ్డాడు. ఒక మనిషి కాలిపోతే కాలు 3 లక్షలు పెట్టి కాలు బాగు చేయించాడు. పేదలకి 10,000 ఇల్లు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అది కూడా కొడాలి నాని కూడా 2 సార్లు మా తెలుగుదేశం ఓట్లతో గెలిచి పార్టీ మారి మమ్మల్ని మోసం చేశాడు. అండ్ లీడర్స్ కూడా హోరాహోరీతో ప్రచారంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ ప్రచార శైలికి సంబంధించి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకుందాం. హలో అండి, చెప్పండి, ఎవరు గుడివాడకి బెటర్ నేత అని మీ అభిప్రాయం? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేమైతే ప్రజెంట్ ఎమ్మెల్యే కొడాలి నాని గారే గెలవాలనుకుంటున్నాం. ఆయనే మాకు కరెక్ట్ నాయకుడు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన స్పందన కనపడుతుంది. తక్కువ మెజార్టీ అయినా కొడాలి నాని గారు కన్ఫామ్ గా గుడివాడ నియోజకవర్గం గెలుస్తాడండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? నాని గారిని గెలిపిస్తున్నాం. కొడాలి నాని గారు గెలిస్తే బాగుంటుంది. ఎందుకు? ఆయన చాలా మంచి పనులు చేశాడు. నా జీవితానికే మంచి పనులు చేశాడు. ఇక్కడ మీరు వ్యక్తిని చూస్తున్నారా, పార్టీని చూస్తున్నారా? ఎత్తినే చూస్తున్నాం. ఆయన ఎత్తెత్తం మంచిది, అందుకు ఆయన్నే చూస్తున్నాం. రైట్. సో మొత్తానికి గుడివాడలో పల్స్ అయితే మాత్రం ఇది. కొంతమంది దేవినేని అవినాష్ని సపోర్ట్ చేస్తుంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అయితే మాత్రం ఇక్కడ కొడాలి నానిని సపోర్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అశోక్తో దీప్తి, TV9 గుడివాడ నుంచి. ఒకప్పుడు ఫ్యాక్షన్కు, ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్కు హై వోల్టేజ్ స్పాట్ తాడిపత్రి. 40 ఏళ్లుగా ఇది జేసీ బ్రదర్స్ అడ్డా. దివాకర్, ప్రభాకర్ ఇద్దరూ ఇప్పుడు రాజకీయాలకి విరామం ప్రకటించారు. వారసులు రంగంలోకి వచ్చారు. ఫలితంగా ఈసారి రాజకీయం మారబోతోందా? జేసీ వారసత్వంతో వైసీపీ ఎలాంటి యుద్ధం చేస్తోంది? కక్షలు, కర్ర పెత్తనం మధ్య తాడిపత్రి ప్రజలు, ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారు? ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? అస్మిత్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి. తాడిపత్రిలో తడహాకా ఎవరిది? అనంతపురం జిల్లా తాడిపత్రి అంటే జేసీ బ్రదర్స్, జేసీ బ్రదర్స్ అంటే తాడిపత్రి. పళ్ల తోటలు, సిమెంట్ ఫ్యాక్టరీలతో కరువు జిల్లాలోనే ఓ పారిశ్రామిక నగరంగా పేరొందింది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇది తాడిపత్రికి ఒక కోణం మాత్రమే. ఫ్యాక్షన్ కక్షలతో రక్తపుటేరులు పారే రాయలసీమ అనగానే గుర్తొచ్చేది కూడా తాడిపత్రి. కాంగ్రెస్, తెలుగుదేశంలో తిరుగులేని రాజకీయం నడిపిస్తూ వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరు సోదరులు ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదు, వారసులను పోటీలోకి దించారు. వారసుల రాకతో తాడిపత్రి రాజకీయాల్లో మార్పులొస్తాయా? జేసీ సోదరుల రాజకీయ వారసత్వాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు వీరికిస్తారా అనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి పెద్దారెడ్డి పోటీలో ఉన్నారు. చాలా కాలంగా ఈ రెండు కుటుంబాలు వైరి వర్గాలు. తాడిపత్రిలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కీలక ఫ్యామిలీలు. అందుకు ఇక్కడ పోటీ ఈసారి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నేళ్లు తాడిపత్రిని ఏలుతున్న జేసీ ఫ్యామిలీకి కాస్తో కూస్తో సవాల్ విసురుతోంది కేతిరెడ్డి పెద్దారెడ్డి.
ఇప్పుడు చిన్న జేసీరెడ్డిని రాజకీయంగా ఢీకొంటున్నాడు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పెద్దారెడ్డి ఎన్నికల బరిలోకి దిగడంతో ఇప్పుడు అందరి చూపు తాడిపత్రిపై ఉంది. అందరు సొఫిస్టికేషన్కి అలవాటు పడిపోయినారు. ఎవరు చూసినా ఇప్పుడు నోటీస్ చేశారంటే ఇంతకుముందు ఎండ కాదు కానీ బయటే నడుచుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు కారులో పోతా ఏసీ ఒకసారి అద్దం దింపే పరిస్థితులు కూడా లేవు. అలా అయిపోయింది. ప్రతి ఇంటికి, మరీ పేద కుటుంబం కాకపోయినా కూడా ప్రతి ఇంటికి కార్ అనేది అయితే ఖచ్చితంగా ఉంది, 2 వీలర్ ఉంది. ఎవరు అద్దాలు కూడా తీరు ఈ కాలంలో. అటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ ఏందండి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. అయిపోయింది. ఫ్యాక్షన్ అనేది లేదు. డెఫినెట్గా ఇంకో 2-3 టర్మ్స్కి పోతే ఫ్యాక్షన్ మీనింగ్ డిక్షనరీ నుంచి తీసేయాలి. బలం అనేది ఈ టైంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జేసీ సోదరులు వాళ్ళ అవినీతి పైన కానీ హత్య రాజకీయాలపైన కానీ అందరూ వ్యతిరేకిస్తారు. కొంతకాలంగా ఇక్కడ నాయకత్వం ఉన్నా కూడా వాళ్ళ మెతక స్వభావం కావచ్చు, కొన్ని సమస్యలు పైన పోరాట లక్ష్యం ఉండకపోవచ్చు. అందువలన ఈ విధంగా జేసీ సోదరులు ఇక్కడ గెలుపు చేసేదానికి బాసటగా ఉన్నది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేను వచ్చిన 3 సంవత్సరాల నుండి కూడా ప్రతి విషయం పైన కూడా పోరాటం జరిగింది. ఇక్కడ మా కార్యకర్తలు కూడా నాకు మంచిగా అండగా ఉన్నారు. ప్రజాబలం ఉంది. అందువల్ల నేను ఇక్కడ గెలుస్తాను. దేవారు బురద చల్లేవాడు చల్లుతానే ఉంటాడు. దానికి మనం సమాధానం ఇవ్వకూడదు. నిజంగానే అదే వాస్తవాలు అయితే మళ్ళీ మా ప్రజలు ఎందుకు మమ్మల్ని కోరుకుంటున్నారు? ఇన్ని ఏండ్ల నుంచి ఒకసారా 2 సార్లు, దాదాపు 40 years ఒట్టి మా పెదనాన్నగారి రాజకీయ జీవితం తీసుకుంటేనే 40 ఏళ్ళు. ఇంకా దానిపైన మా తాతగారు ఒకసారి సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, మళ్ళా రాజ్యసభ మెంబర్ లాగా ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. మళ్ళీ ఎట్లా ఎన్నుకుంటూ వస్తున్నారు వీళ్ళు? ఎందుకంటే ప్రజలేం అంత తెలివి లేని వాళ్ళైతే కాదు. ప్రజలకి చాలా తెలివి ఉంది. వాళ్ళకి తెలుసు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదో. ఖచ్చితంగా వాళ్ళు పని చేసే వాళ్ళకే ఓటేస్తారు. ఇంకా రానున్న కాలం అయితే ఫర్గెట్ ఇట్ అండి. పని చేయకపోతే నిన్ను మాయం చేసేస్తారు. అసలు ఉండవు నువ్వు భూమిపైన. అవినీతి చేయలే అనే అవసరం ఉంటే చికెన్ సెంటర్లో పోయి అడగండి. వాళ్ళు ఈరోజు 10 సెంటర్లు చికెన్ సెంటర్లు బంద్ అయినాయి. వాళ్ళ కమిషన్ లేకనే బంద్ చేసుకున్నారు. అంటే ప్రతి కేజీ పైన 20 రూపాయలు చికెన్ డబ్బులు తీసుకుంటారు. ఫుట్పాత్ మీద చెట్లు నాటారు. అది ఎవరు అంగడోడు నాటితే కూడా మున్సిపాలిటీలో వాళ్ళు బిల్లు చేసుకుంటారు. ఇదంతా అవినీతి కదా. కొడుకు పేరుతో ట్రస్ట్ ఓపెన్ చేసినారు. గ్రామాలలో టాయిలెట్లు కట్టిస్తుంటారు. గవర్నమెంట్ తరఫున టాయిలెట్ వచ్చే 13,000 14,000 డబ్బు వస్తే దాంట్లో 2,000 3,000 5,000 డబ్బులు మిగులుతుందని ఆ బెనిఫిషియర్ అనుకుంటుంటాడు. అవి కూడా వదులుకోకుండా వీళ్ళే కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా ఆ టాయిలెట్లు కట్టడం కూడా జరిగింది. అంటే ఆ టాయిలెట్లు కట్టేదానికోసం కూడా ఇక్కడ ఇటుకలోని కూడా 2 రూపాయలు తక్కువ చేసేది. ఏట్లో శాండ్ మున్సిపల్ ట్రాక్టర్లు పోయి వేసేది. ఒక వడ్డీవాడు పోయి ఆడ బేల్దారి పోయి పని చేస్తాడు. ఆ 5,000 కూడా వీళ్ళే తీసుకుంటారు. ఎవరో ఆ ఎండి ఆఫీసులో ఉండే అధికారికి 1,500 ఇచ్చి ఆ బెనిఫిషియర్ చేసుకుంటాడు. ఆ అధికారికి ఆ 1,000 రూపాయలు కూడా పోయే పరిస్థితి కూడా లేదు. ఇంకా అవినీతి అంటే ఇంకా ఎక్కడుంటుంది? చేసి వాళ్ళ ఇంట్లో కాక మా ఇంట్లో ఉంటుంది అవినీతి. నిజంగా డబ్బు ప్రభావం అంటున్నారా మీరు? ఇండైరెక్ట్గా అయ్యో ఆస్క్ మీ ఆ క్వశ్చన్ అడుగుతున్నారా? డబ్బు ప్రభావం అంటే నేను ఒకటే చెప్తాను. మళ్ళీ అట్లయితే అంబానీ గారు అన్డిఫీటెడ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు కదా. డబ్బే నిజంగా ముఖ్యం అంశం అయితే డెఫినెట్గా అంబానీ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన తదనంతరం ప్రైమ్ మినిస్టర్గానే ఉండిపోవచ్చు. అలా వాళ్ళ కొడుకులు కూడా ఉండొచ్చు. అంత డబ్బు ఆయనకు లేనిది ఉందా? సో డబ్బు ఒకటే కాదు, మా వ్యాపారం మాకున్నాయి. మేము నిజంగా మా వ్యాపారాలన్నీ ఓపెన్ చేసి చూసినారంటే మేము ఇక్కడ సంపాదించేది తక్కువ, బయట సంపాదించేది ఎక్కువ. మాకు ఇక్కడ సంబంధాలే లేవు. ఉన్నాయి లారీలు, మాకు లారీలు ఏమి ఈరోజు కొత్తనా? నా దాదాపు 1970s నుంచి లారీలు ఉన్నాయి. బస్సులు అంటారా, మాకు దగ్గర 1947 నుంచే ఉన్నాయి. 1942లో స్టార్ట్ చేశాము. మధ్యలో మన ఇండిపెండెన్స్ దానికోసం ఆ గొడవల్లో చేయలేకపోయినారు కూడా కొంచెం ఎక్స్టెండ్ అయింది, మధ్యలో గ్యాప్ వచ్చింది. కానీ సో మేము ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటున్నాము. మేము ఏ రోజు దానిపైన డిపెండ్ కాదు. నేను చెప్తున్నాను కదండి, ఇఫ్ వీ వర్ డిపెండింగ్ అపాన్ లోకల్ పాలిటిక్స్ మమ్మల్ని ఎప్పుడో పంపించేసింది ఈ ప్రజలు. ఆదరించే వాళ్ళే కాదు, ఇంత ఎత్తున ఎక్కడ రారు కూడా. మేము ఏ రోజు ఎవరికి ఫోన్లు చేసి చెప్పం మా దగ్గరికి రండి అది ఇదని. వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళే వస్తారు, ప్రేమతో వస్తారు. మా దగ్గర డబ్బు ఉంది, ఎవడు ఏం చేయలేడు అనేది అది త్వరలో కూడా తెలుస్తుంది. వాళ్ళ అహంకారానికి నాంది పలికే రోజు కూడా దగ్గరకు వచ్చింది. 11వ తేదీ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ వచ్చినా కూడా ఈ తాడిపత్రి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎట్లుంటుంది అనేది కూడా మీకే తెలుసు. యాజ్ ఆఫ్ నౌ ఎస్, మేము వాళ్ళ చరిష్మా పైనే పోతున్నాము. ఎందుకంటే జేసీ అనేది ఎక్కడైనా అందరికీ తెలుసు, అదొక బ్రాండ్ అయిపోయింది. ఏదో డెవలప్మెంట్ వైపు ఒక బ్రాండా లేకపోతే పేరుకి ఒక బ్రాండా, జేసీ ఈజ్ జేసీ. సో డెఫినెట్లీగా ఫస్ట్ ఎలక్షన్ మాత్రం మేము వాళ్ళ పేరు పైనే నడుస్తున్నాము. రెండో ఎలక్షన్ మా పైన డిపెండ్ అయి ఉంటుంది. మేము ఎట్లా చేసుకుంటామో దాన్ని బట్టి ప్రజలు మాకు ఉంటారా లేదా మా దానిపైన బట్టి. అది జేసీ దివాగడిని ప్రవాగడిని అడిగితే తెలుస్తుంది.
ఈరోజు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో రాజకీయం చేస్తున్నారు అనేది వాళ్ళని అడుగుతారు. గ్రామాలకు ఇది ఫీల్ అవుతున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతారు, మేము ఓటమి అవుతామేమో అనే దాని కింద ప్రజల మీద దాడి చేయడంలో తిడుతున్నారు. వాళ్ళ దగ్గర నుండి వలసలు వచ్చే వాళ్ళందరినీ తిడుతున్నారు, బెదిరిస్తున్నారు, చంపుతామని. దీనికి ఉదాహరణకు వాళ్ళకు ఓటమి కారణమే అది. వాళ్ళ ఓటమి భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు. గతంలో వాళ్ళు ఎలక్షన్ కూడా ఇంట్లో కూర్చొని మేము ఎలక్షన్ చేసి జరుగుతుంది అనుకునేవారు. ఈరోజు ఆ పరిస్థితులు.